సరే సినిమాటోగ్రఫీ అవునవును ఓకే ఓకే ఇప్పుడు అదంతా చూసాం మనం. ఎస్ ఎస్ ఓకే ఓకే అదే నాకు వచ్చిన డౌట్ అదే ఇప్పుడు నాకు వచ్చిన నేను అడిగింది అదే, మొహిద్దీన్ గారిని అడిగింది అదే. అసలు వెన్నుపోటు అనేటటువంటిది నిజంగా జరుగుంటే, వెన్నుపోటు పొడుచుంటే తర్వాత ప్రజలు ఎందుకు అని అంతగా విశ్వసిస్తారు అనేది మాత్రమే నేను అడిగాను. ఇన్ని రోజుల పాటు ఆయన మనగలుగుతున్నారు అంటే నిజంగా ప్రజలు దాన్ని అంగీకరించట్లేదు అనేటటువంటి వాదనను కూడా నేను వారితోటి మాట్లాడినటువంటి పరిస్థితి. సరే అది మళ్ళీ మాట్లాడదాం సార్. భవానీ శంకర్ గారు నిన్న చాలా పోరాట పట్టిన కలిగిన వాడు, క్రమశిక్షణతో హార్డ్ వర్కింగ్ మ్యాన్ అన్నమాట. అందువల్ల రాజకీయాన్ని సక్సెస్ కాగలుగుతున్నారు. 50 years ఆయన రాజకీయ. సరే అది ఇప్పుడు అందుకే కదా సార్ ఇప్పుడు ప్రజలు అదే ప్రజలు ఇంకా కూడా ఆదరిస్తున్నారు అంటే దానికి వెనక చాలా ఉంటాయి. సో మనం ఏదో మాట్లాడుకున్నంత మాత్రం కాదు. భవానీ శంకర్ గారు నిన్న పవన్ కళ్యాణ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే జై అమరావతి అనేదానికి, జై ఆంధ్ర అనేదానికి ఆయన మాట్లాడినటువంటి మాటలు నిజంగా చాలామంది కూడా ఒక రకంగా నిజమే కదా అనిపించినటువంటి సిచ్యువేషన్. ఒకసారి నేను ఆయన మాట్లాడారు, ఒక 20 seconds ఉంటుంది, అది విన్న తర్వాత ఒకసారి మనం మాట్లాడదాం. ఒకసారి పీసీఆర్ ప్లే చేయండి ప్లీజ్. అమరావతి అనకండి, జై ఆంధ్ర అనండి. ఎందుకంటే లేదు అంటే మీరు జై అమరావతి అనే కొద్దీ మీ కష్టం మేము 30 ఎకరాలకు వెళ్ళిపోతుంది, 33,000 ఎకరాలకు వెళ్ళిపోతుంది. మీరు జై ఆంధ్ర అన్నప్పుడు 5 కోట్ల మంది ప్రజలకు వెళ్తుంది, మీ బాధ తెలుస్తుంది. మీరు జై అమరావతి అన్నప్పుడు నాకు మనసులో కలుగుకుంటుంది, వీళ్ళు ఇంత పెట్టేసుకున్నాను. తర్వాత మాట్లాడటం వాళ్ళు జై ఆంధ్ర అని ప్రారంభించిన సంతోషం. భవానీ శంకర్ గారు నిజమే కదా ఇప్పుడు ఆయన అన్న మాట నిజమే కదా, అంటే జై అమరావతి ఆంధ్ర మర్చిపోతున్నాం. చెప్పండి. మన రాష్ట్రంలో ఒకటే విధంగా అది కూడా ఒక ప్రాంతంలో జరుగుతుంది. వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు తమిళనాడు ఎత్తుకున్నా, కర్ణాటక ఎత్తుకున్నా, కేరళ ఎత్తుకున్నా వాళ్ళ రాష్ట్రం ప్రిపేర్ చేస్తున్నారు. దేశం ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత దేశం ఇచ్చినా కూడా మన ఫస్ట్ ప్రిఫరెన్స్ రాష్ట్రానికి ఇస్తున్నారు. మనం ఎందుకు ఇప్పుడు రాష్ట్రంలో అమరావతి అనేది మన రాజధాని, అది రాష్ట్రం మొత్తానికి చెందిన రాజధాని. రాష్ట్ర ప్రజలు మొత్తం ఉంటే చెప్పుకునే స్థానం మనకి, ఒక క్యాపిటల్ సిటీ మన రాష్ట్రానికి చెప్పుకునే స్థానం. మనం దాన్ని సపరేట్ చేయకూడదు. అమరావతి అనేది ఒక మనకి మన స్టేట్ కి. సో మన రాష్ట్రం పేరు ఫస్ట్ మన ఆంధ్ర, జై ఆంధ్ర, నిదానం మనకి ఇంపార్టెంట్. మనం ఫస్ట్ మాట్లాడడం చేయాలి. అమరావతి అనేది మన రాజధాని వరకే, అంతేగాని అమరావతి అనేది ఆంధ్రాలో ఒక భాగం. అందరికీ దానికి దాక్కుని రాష్ట్రం నలుమూలలో ఉండే అవకాశం కాకుండా కాబట్టి మనకు ఖచ్చితంగా జై ఆంధ్ర అని చెప్పడంలో 100% పవన్ కళ్యాణ్ గారు చెప్పింది వాస్తవం. అది మాత్రం అమరావతి రైతులు అర్థం చేసుకుంటారు. ఖచ్చితంగా